பேரு சிறுத்த புலி மாதிரி இருக்கு, பார்வை பெரிய புலி மாதிரி இருக்கு. సవాల్ ఉట్టి సరక ఎట్టు పోయిటాంబా. అర్థమైందన్నా. ఆణ్ణి నీ సరుకుని నీకు అప్పగిస్తా. వీడేంట్రా పోయిపోయి బీడితో వెళ్ళిపోయాడు. నీ అబ్బా అందుకే రా బీడి కాల్చొద్దని చెప్పేది. ఏమైందిరా? నాగి పోలీసులు రా. మన అనుకున్న చోట సరుకు దాచేయండి. నేను చాలా దగ్గరికి వెళ్తున్నా. మీరు వేటపాలెం నుంచి ఓడ్రో మీదుగా మన ఊరు వెళ్ళిపోండి. రావేమోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? తాళిబొట్టు తీసుకొచ్చావా? కంగారు పడుకు, అది కూడా నేనే తెచ్చాను. క్యా హువా? ఏదో టెన్షన్లో ఉన్నావు. ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ఆడపిల్లని నేను కదా టెన్షన్ పడాలి. దొంగతనం చేసి తప్పించుకున్నప్పుడు నువ్వు కాల్చిన ఇద్దరు ఆసుపత్రిలో చావు బతుకులో ఉన్నారు. మద్రాసులో వారెంట్ ఇష్యూ అయింది. అది ఇప్పుడు నువ్వు జైలుకి పోతే మళ్ళా నువ్వు జీవితంలో స్టూవర్ట్పురంలో కాలు పెట్టలేవు. సారా నాదే, స్టూవర్ట్పురం నాదే. నీ ప్రాపర్టీని కబ్జా చేస్తాండా. అడిగాను కదా, ఒక్కరోజు ఆగమని అడిగాను కదా. ఒక్కరోజు ఆగి ఉంటే మనం ఆ ట్రైన్లో ఉండేవాళ్ళం. ఈ తాళిబొట్టు నా మెడలో ఉండేది. నాకిప్పుడు కూడా 2 చాయిస్లు ఇచ్చావు. ఏంటో తెలుసా? మా నాన్న నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలిగితే ఆయనకి నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాడు. వీడు తీసుకెళ్లితే నచ్చినట్టు వాడుకుంటాడు. तुम हर बार पूछती हो ना, ఇది బెటరా అది బెటరా అని. చెప్పు, ఏది బెటర్? సార్, ముందు వాడిని తీసుకోండి. తీసురండి. సారా 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 వచ్చారా?
నాగేశ్వరరావుతో శత్రుత్వమే కాదు, ప్రేమ కూడా ప్రమాదకరమే. కని పెంచిన తండ్రిని హత్య చేశాడు, ప్రేమించిన అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. పోలీసులు ఎంత కొట్టినా బంగారం ఎక్కడ దాచాడో ఆ విషయం వాడు చెప్పలేదు. క్రైమ్ మెడ్రాస్లో జరిగింది కాబట్టి వాడిని తమిళనాడు పోలీసులకు అప్పగించారు. కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. अब क्या कहानी खत्म हो गई ना? స్టూవర్ట్పురం నాగేశ్వరరావు కథ అక్కడే ఆగిపోయింది. కానీ టైగర్ నాగేశ్వరరావు కథ అక్కడే మొదలైంది. ఏంట్రా సాపాడు ముట్టడం లేదురా? వేటాడి బతికే పులి బోన్లో ఉన్న మాంసమే పెట్టాలి. இது பொண்ணு சாமியோட ஜெயிலு. நான் சொல்றதுதான் செய்யணும், குடுக்கறதுதான் சாப்பிடணும், புரிஞ்சுதா? అయితే రేపు బయటికెళ్ళే తింటా సామే. ஏய், சவுத் இந்தியாவிலே பெரிய ஜெயிலு. 300 காசு, 14 அடி வாள், 80 வருஷம் ஆச்சு. இது வரைக்கும் இங்க இருந்து ஒருத்தன் கூட தப்பிக்கல. ஓத்த ட்ரை பண்றா. நீ தப்பிச்சாதான் என்னால சொல்ல முடியும். ஓத்த ட்ரை பண்றா. ட்ரெயின் ஆன ஜாக்லின் கூட 5 இருந்து 6 அடி தான் சார் ஜம்ப் பண்ண முடியும். ஆனா இந்த செவரு 9 அடி சார். இந்த ஹைட்டுக்கு ஜம்ப் பண்ணனும்னா கிட்டத்தட்ட 70 కిలోమీటర్ స్పీడ్ లో வந்தாதான் முடியும் సార్. అక్కడ ఇన్వెస్టిగేషన్కి వచ్చిన అధికారులు నిర్ఘాంతపై చూశారు సార్. నాగి దూకిన గోడ అప్పటి నేషనల్ గేమ్స్ హై జంప్ రికార్డ్ కన్నా 5 మీటర్లు ఎక్కువ. ఒక ట్రైన్ జాగిలం దూకగలిగిన ఎత్తు కన్నా 3 మీటర్లు ఎక్కువ. டைகர் மாதிரி இல்லப்பா, டைகர் தான். అలా జైలు నుండి తప్పించుకున్న నాగేశ్వరరావు డైరెక్ట్గా ఎమ్మెల్యే ఫ్యాక్టరీకి వెళ్ళాడు. సారా చనిపోవడానికి, తను దొరికిపోవడానికి కారణమైన ఎమ్మెల్యే తమ్ముడు కాశీ తలనరికి వాడి మనుషులు 24 మందిని ఊచకోత కోసి చంపాడు సార్. That's how this tiger turned into a man-eater. This guy is a serious threat. PM security beef up cheyandi. And everybody on their toes. Sir, sorry to interrupt you. I'm still not getting what's happening. PM కి ఎందుకు సార్ సెక్యూరిటీ బీఫ్ అప్ చేయడం? 48 గంటల్లో ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో రాబరీ చేస్తానని నాగేశ్వరరావు రాసిన లెటర్. ఇట్స్ ఎ థ్రెట్, ఇట్స్ ఎ ఛాలెంజ్. సార్, ఈ విషయం కాన్ఫిడెంట్గా ఉంచుతాను సార్. లేదంటే ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ దాటి ఒకడు లోపలికి వచ్చాడన్న విషయం ప్రెస్ వరకు వెళ్ళిందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన పరువు మొత్తం పోతుంది సార్. ప్లీజ్ సార్. మిస్టర్ విఐపి సెక్యూరిటీ, వాడు గోడ దూకి పారిపోవడానికి ఇదేవేళ సెంట్రల్ జైలు అనుకున్నావా? 3 వింగ్ PM సెక్యూరిటీ. సంవత్సరాల తరబడి ప్రయత్నించినా కూడా PM సెక్యూరిటీని ఎవరు బ్రీచ్ చేయలేకపోయారు. He may be good, but he is not good enough. I'll prove it. Follow me. So, as per your command, I made all the arrangements, sir. Good. All checked? Sir. Mr. Singh, go to gate 1 and you go to gate 2. PM किधर है? ऊपर है, sir. Security alert. Okay, sir. You go that side.
నువ్వేదో అన్నావు కదా శాస్త్రి, ఏదైనా చెప్పే చేస్తాడు, చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు అని. వేర్ ఇస్ ఏ సార్ వాడు ఎప్పుడు పిఎం సెక్యూరిటీ దాటడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా నువ్వు? ఆగు, ఎవరికది? मैडम के लिए साहब. మేడం కోసమా? మేడం ఇప్పుడే మేడం ప్రైమ్ మినిస్టర్. Yes, Rajput. JJ, alert, alert! Stop the convoy right now, right now! What happened, Rajput? Sorry, madam. Just a routine check. Sorry for the inconvenience. It's okay. Let the convoy leave. సార్ మేడం ఇక్కడ ఉన్నారంటే మరి మనలో ఎవరో ఒకరు సాయం చేయండి, వాడు లోపలికి రాలేడు. ఇప్పుడు నా ఆఫీసర్స్ అందరినీ అసెంబ్లీ చేయండి. ఐ విల్ పర్సనల్లీ ఇంట్రోగేట్ దెమ్. అందరూ వచ్చారు సార్. లిస్ట్ మొత్తం చెక్ చేశాను, కానీ సార్తో వచ్చిన రాజు మాత్రం కనిపించడం లేదు. నాతో రావడం ఏంటి సార్? మీరే పంపించారుగా నన్ను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి. సో ఐ థాట్ ఈస్ ఫ్రమ్ ఢిల్లీ పోలీస్. కౌన్ ఢిల్లీ పోలీస్. అతను మీతో వచ్చాడు, మీ అసిస్టెంట్ అని మేము అనుకున్నాం. అందుకే అతన్ని లోపలికి రావడానికి అలౌ చేశాం. బట్ సార్ నేను ఈ గొంతు గుర్తు పెట్టుకో. అడవిలో తిరిగేవాడికి పులి అలికిడి, ఈ ప్రాంతంలో పనిచేసే పోలీసోడికి ఈ గొంతు వెనికిడి తెలియటం చాలా అవసరం. సార్ సార్ నరసింహరాజ్ సార్, ఢిల్లీ పోలీస్. ఇక్కడికి వచ్చి చాలా కాలం అయింది సార్. సార్ నాగేశ్వరరావు గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, కానీ వాడిని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎప్పుడు వాడిని చూడలేదు సార్.